హాయ్ వ్యూవర్స్, ప్రస్తుతం మనం పచ్చని మొక్కల మధ్యలో ఉన్నాం. అయితే ఇవన్నీ కూడా మట్టితో అవసరం లేని వ్యవసాయం. ఇక్కడ మనం చూస్తున్నటువంటిదంతా కూడా కేవలం డైరెక్ట్గా నీటితోటే జరుగుతున్నటువంటి వ్యవసాయం. హైడ్రోపోనిక్స్గా పేరు పొందినటువంటి ఈ వ్యవసాయ క్షేత్రం నెల్లూరు రూరల్లోని కొమ్మరపూడి గ్రామంలో ఉంది. అయితే అసలు ఇది ఏంటి, ఈ వ్యవసాయం వల్ల ఉపయోగాలు ఏంటి, అసలు ఈ వ్యవసాయాన్ని ఎంచుకోవడం వెనక ఉన్నటువంటి కారణాలు ఏంటి అనేది మనతో పాటు ఉన్నటువంటి ఆరోహవనం నిర్వాహకుడు సాయి కిరణ్ మహేష్ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ మహేష్, చెప్పండి. ఇప్పుడు ఇక్కడ మనం ఉన్నటువంటి ఇది ఏదైతే ఉందో ఈ గ్రీనరీ పచ్చగా హాయిగా కలకి చాలా ఆనందంగా ఉంది రకరకాల రంగుల్లో. అసలు దీన్ని ఎలా ఎంచుకున్నారు? అసలు మట్టి లేని వ్యవసాయం అనే కాన్సెప్ట్ ఏంటి, ఇది ఎలా ఉపయోగపడుతుంది? నేను ఫస్ట్ దీన్ని చూస్ చేయడానికి కారణం ఏంటంటే, నేను బీటెక్ థర్డ్ ఇయర్లో ఇంటర్న్షిప్కి వెళ్ళాను తెలంగాణ కొత్తగూడెం. సేమ్ పాలియోస్ ఫార్మింగ్, హైటెక్ ఫార్మింగ్ ఎలా చేయాలి అని చెప్పేసి అప్పుడు నాకు చాలా నచ్చింది అది. సో దాని మీద నేను రీసెర్చ్ చేశాను, ఎలా చేయాలి అగ్రికల్చర్లో, ఇలా మోడర్న్ ఇవి ఎలా యూజ్ అవుతాయి అని చెప్పేసి రీసెర్చ్ చేశాను. సో నాకు చాలా ఇష్టం కలిగింది. దాని తర్వాత నేను బీటెక్ అయిపోయాక ఈ కన్స్ట్రక్షన్ సైడ్ కంపెనీలో అప్లై చేశాను, హైడ్రోపోనిక్ సెక్టార్లో. సో నేను అక్కడ ప్రాజెక్ట్ సైడ్ ఇంజనీర్ కింద 2 years వర్క్ చేశాను. ఫార్మ్ కన్స్ట్రక్షన్స్ ఎలా చేయాలి, లొకేషన్స్ వేరే డిఫరెంట్ స్టేట్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ చేశాను. అండ్ దాని తర్వాత 1 year గ్రోయింగ్ సెక్టార్కి వెళ్ళాను. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రాప్స్ ఎలా గ్రో చేయాలి, దానివల్ల మనకి బెనిఫిట్ ఏంటి, మార్కెటింగ్ ఎలా చేయాలి, అదంతా నేర్చుకున్నాను. 1 year బ్యాక్ ఫస్ట్ ఫార్మ్ వచ్చేసి మేము వైజాగ్లో స్టార్ట్ చేసాము, ఆరోహవనం బ్రాండ్. ఇక్కడ దిస్ ఈజ్ అవర్ సెకండ్ ఫార్మ్. ఆ ఫస్ట్ ఫార్మ్ వచ్చేసి న్యాచురల్ వెంటిలేషన్, దిస్ ఈజ్ ఫ్యాన్ అండ్ ప్యాడ్ కూలింగ్ సిస్టమ్. ఇప్పుడు అసలు మనం ఇక్కడ ఉన్నటువంటి ఇది ఏదైతే పాలీ హౌస్ లాగా మొత్తం ఈ నిర్మాణం చేయడం అనేది జరిగింది, ఇది మొత్తం ఎంత దీంట్లో ఉంది, ఎంత విస్తీర్ణంలో ఉంది? ఈ ఏరియా వచ్చేసి 560 square meter మినిమమ్. ఫస్ట్ థింగ్ 560 square meter. దాని తర్వాత 1000 square meter, హాఫ్ ఎకర్స్ ఉంటుంది. ఓకే, ఇది ఎలాగా దీనికి ఒక నిర్మాణం అయ్యేదానికి దీనికి అయ్యే ఖర్చు ఎలాగా, అలాగే దీనికి ఎంత అవుతుంది? ఈ ఫ్యాన్ అండ్ ప్యాడ్ కన్స్ట్రక్షన్ చేయడానికి మాకు 25 lakhs అయింది. నార్మల్గా లొకేషన్ బట్టి అండ్ ఆల్సో డిఫరెంట్ స్టేట్స్ బట్టి అది ప్రైస్ ఫ్లక్చువేట్ అవుతుంది. వీటిలో మీకు ప్రధానంగా మట్టి అనేది అసలు మీకు ఎక్కడ కూడా మీరు కనపడటం లేదు, మొత్తం కిందంతా షీట్స్ వేసేసారు, స్టాండ్స్ పెట్టున్నారు. ఇప్పుడు ఇంత పెద్ద మొక్క గ్రో అయ్యి నిలబడేదానికి మట్టి లేకుండా ఎలా సాధ్యం అవుతుంది? అంటే ఒక మొక్క నిలబడాలంటే కనీసం దానికి సపోర్ట్ సిస్టమ్ అవసరం కదా, అది లేకుండా నిలబడడం అనేది ఎలా సాధ్యం అవుతుంది? మేము గ్రోయింగ్ మీడియం సాయిల్ కాకుండా వేరే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రోయింగ్ మీడియం ఉంటాయి. ఒకటి కోకోపీట్ అండ్ లెక్కా బాల్స్, అది అంతా మన బడ్జెట్ ప్రకారం ఉంటుంది. మేమైతే ఇక్కడ లెక్కా బాల్స్ యూస్ చేస్తున్నాం అన్నమాట, క్లే బాల్స్. లెక్కా బాల్స్ అంటే వాటిలో ఏంటి అవి ఎలాగా? లెక్కా బాల్స్ మనం క్లే బాల్స్ కూడా అంటాము. మిక్చర్ ఆఫ్ క్లే అండ్ యాష్ పౌడర్. నేను ఒకసారి మీకు చూపిస్తాను, చూద్దాం. వీటిని లెక్కా బాల్స్ అంటారు. ఇవి ఓకే, ఇది మిక్చర్ ఆఫ్ క్లే అండ్ యాష్ పౌడర్ అనమాట. మనము సాయిల్ బదులు ఈ గ్రోయింగ్ మీడియం ఎంచుకున్నాము ఇక్కడ. వీటిల్లో ఏమేమి ఉంటుంది అసలు? వీటిలో క్లే బాల్స్ అంటే మట్టితో పాటు ఇంకేముంటాయి? ఇవి అంటే తేలిగ్గా ఉన్నాయి కదా ఒక్కొక్కటి. యాష్ పౌడర్ ప్లస్ మట్టి, క్లే అంటే బురద లాంటి జిగురు లాంటి మట్టి. వీటితో పాటు మీరు కోకోపీట్ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. ఇది ఏంటిది కోకోపీట్ అనే దానికి? అలాగా టూ గ్రోయింగ్ సిస్టమ్స్ ఉంటాయి. వన్ ఈజ్ నర్సరీ. మనం నర్సరీ టైంలో కోకోపీట్ యూస్ చేస్తాము, సీడింగ్ చేసుకుంటాము. దాని తర్వాత మనము ట్రాన్స్ప్లాంట్ చేస్తాము. ఇది నెట్ పాట్, మనం దీంట్లోకి ట్రాన్స్ప్లాంట్ చేస్తాము. అప్పుడు మనం ఈ లెక్కా బాల్స్ యూస్ చేస్తాము. అంటే ఇది కోకోపీట్లో నుంచి డెవలప్ చేసిన తర్వాత దీని అసలు కోకోపీట్లో డెవలప్ చేయడం అంటే అది వీటిలో ఉన్న అంటే వీటిలో కోకోపీట్ వేసి విత్తనాలు వేసేస్తారా డైరెక్ట్? కోకోపీట్ వేసి విత్తనాలు వేసేసిన తర్వాత ఎన్ని రోజుల పాటు వీటిని పెంచుతారు? మనకి సీడింగ్ చేసాక 3 to 7 days జర్మినేషన్ రావడానికి. జర్మినేషన్ వచ్చాక మనకి 20 days పడుతుంది ట్రాన్స్ప్లాంట్ చేయడానికి. 20 days తర్వాత వీటిని పెడతారు. అంటే ఒక్కొక్క ట్రేలో ఎన్ని ఉంటాయి? ఒక స్టాండ్స్ కొద్దిగా పెట్టినారు కదా, దాదాపు 7 పెట్టినట్టున్నారు ఒక్కొక్క దీంట్లో. ఒక్కొక్క స్టాండ్ లో ఎన్ని పడతాయి, ఎన్ని ఉంటాయి? ఒక స్టాండ్ కి మనకి 8 NFT ఛానల్స్ ఉంటాయి. ఇది NFT అంటారు. న్యూట్రియన్ ఫిల్మ్ టెక్నిక్. ఒక NFT కి 25 holes ఉంటాయి. సో ఒక స్టాండ్ కి 200 plants ఉంటాయి.
ఒక స్టాండ్కి 200 ప్లాంట్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ ట్రేలు అయితే ఎన్ని కావాల్సి ఉంటాయి? 3-4 కావాల్సి ఉంటాయి. 2 ట్రేస్ ఎనఫ్, ఎందుకంటే మన యూస్ చేసే ట్రే 98 హోల్స్ అనమాట. వీటి నుంచి తీసిన తర్వాత నెక్స్ట్ స్టేజ్, దీని తర్వాత మనం దీంట్లో లెక్కబుల్స్ చేసి ట్రాన్స్ప్లాంట్ చేస్తాం అన్నమాట. రూట్ని ప్రాపర్గా న్యూట్రియంట్ ఆర్ఓ వాటర్తో క్లీన్ చేసుకొని దీంట్లో ట్రాన్స్ప్లాంట్ చేస్తాం. ఇప్పుడు ఒకటి అసలు జనరల్గా ఉండే సందేహం ఒకటి చెప్పండి, అంటే కామన్ మ్యాన్ దీని ప్రకారం ఇప్పుడు ఉత్త నీళ్ళను మాత్రం పంపించడం వల్ల వాటికి అవసరమైనటువంటి పోషకాలు ఎలా అందుతాయి? అంటే మట్టిలో అయితే రకరకాల పోషకాలు ఉంటాయి, వానపాములు తిరుగుతుంటాయి, మొత్తం సర్క్యులేట్ అవుతుంటుంది కాబట్టి దానికి వచ్చే అవకాశం ఉంది. దీంట్లో పోషకాలు ఎలా అందుతాయి? ఫస్ట్ సాయిల్ ఫార్మింగ్కి హైడ్రోపోనిక్స్ డిఫరెన్స్ ఏంటంటే అక్కడ మనము గ్రోయింగ్ మీడియం సాయిల్ వాడతాము, ఇక్కడ ఈ మీడియం వాడతాము. మనం మొక్కకి ప్లాంట్స్కి ఏం కావాలో ఎన్పికే అంటే నార్మల్ సాయిల్లో ఉండే ఎన్పికే మనం ఇక్కడ బ్యాలెన్స్ న్యూట్రియంట్స్ యూస్ చేస్తాం అన్నమాట. బ్యాలెన్స్ న్యూట్రియంట్స్ యూస్ చేస్తాము మొక్క ఏం కావాలో అదే. అంటే దీనివల్ల మనకి బెనిఫిట్స్ ఏంటి? సాయిల్ లేకుండా నో కంటామినేషన్, తర్వాత పెస్టిసైడ్స్ అవి ఏం యూస్ చేయకుండా పురుగులు ఏం రావు కదా మనకి, పెస్ట్ అటాక్ చాలా చాలా తక్కువగా ఉంటుంది. సో అది అంటే కంట్రోల్డ్ వెదర్లో చేస్తారు కాబట్టి మీకు పెస్టిసైడ్స్ అనేది తక్కువ ఉంటుంది అంటారు. కానీ న్యాచురల్గా వచ్చేటువంటి ఇవేమి రావు. అంటే ఇప్పుడు ఇక్కడ ఓపెన్ ప్లేస్ క్లోజ్ చేసినటువంటి పాలీ హౌస్ లాంటి ఒక ఓపెన్ ప్లేస్, దీంట్లో బయట నుంచి వచ్చేదానికి గాలి వచ్చేదానికి పెట్టినారు, ఒకవైపు కూలర్స్ పెట్టినారు. సో వీటి ద్వారా ఉత్పత్తి అయ్యే పురుగులు కొన్ని ఉంటాయి కదా, అంటే సన్న సన్న దోమ కానీ ఇవి కానీ, వాటి వల్ల వచ్చే ఎఫెక్ట్స్ ఏమి? పెస్ట్ అటాక్ చాలా మినిమల్. ఒకవేళ ఛాన్సెస్ ఆఫ్ పెస్ట్ అటాక్ మనము నీమ్ ఆయిల్ యూస్ చేస్తాం అన్నమాట. నీమ్ ఆయిల్, వేప నూనె. సో వీటిని ఎలాగా అది వాడిన తర్వాత వీటికి వ్యాధులు రావడం కానీ మచ్చలు రావడం కానీ అనేది రాదా? ఎంత % తగ్గుతుంది? ఆల్మోస్ట్ ఒక మన ఛాన్స్ ఆఫ్ పెస్ట్ అటాక్ ఓన్లీ 10% ఉంటుంది. ప్రాపర్ హైజీన్ కండిషన్స్ మనం మెయింటైన్ చేసామంటే వీ కెన్ ఎరాడికేట్. ఇప్పుడు ఇక్కడ ఉండే హౌస్లో అంటే మీరు పెట్టుండేటువంటి ఈ హైడ్రోపోనిక్ ప్లేస్లో ఎన్ని రకాల మొక్కలు వేశారు? ప్రెసెంట్ అయితే మనము 6 వెరైటీస్ గ్రో చేస్తాము. ఏమేంటవి? గ్రీన్ లెటస్, రెడ్ లెటస్, బర్ రెడ్ లెటస్, చైనీస్ క్యాబేజీ, పాక్చే, రోమన్. మేము నెక్స్ట్ క్రాప్ సైకిల్లో ఇంకొక 6 వెరైటీస్ ప్లాన్ చేసుకుంటున్నాము. అంటే ఇప్పుడు మీరు చెప్పిన వెరైటీస్లో వేటిలో కూడా కూరగాయలు అనేది ప్రత్యేకంగా లేదు, అంటే మన లోకల్ మార్కెట్లో వండుకునే వంకాయలు బెండకాయలు లాంటివి అయితే ఏమి కనపడలేదు, అంత ఉత్త ఆకుకూరల మాదిరిగానే ఉన్నాయి. వీటిని దేనికి ఉపయోగిస్తారు ఎక్కువ? మనం ఈ లీఫ్ వెజిటబుల్స్ సలాడ్స్ దాంట్లో యూస్ చేస్తాం అన్నమాట, బర్గర్స్లో అక్కడ యూస్ చేస్తాం. సో వీటిని అంటే ఈ క్యాబేజీ అంటే మోడర్న్ క్యాబేజీ అని అనుకోవచ్చు కదా, వీటన్నిటిని లీవ్స్ అన్నిటిని కూడా వీటిని ఈ సలాడ్స్లో వాటిని చేయాలంటే మార్కెటింగ్ కండిషన్ ఎలాగా? అంటే ఇక్కడ మనకు ఉండేటువంటి ఇప్పుడు నెల్లూరు లాంటి ఒక సెకండ్ గ్రేడ్ బిగ్గర్ మార్కెట్, అంటే చెన్నై లాగా పెద్దది కాదు, ఇంకొక ప్రాంతం లాగా చిన్నది కాదు, ఒక మిడిల్ రేంజ్ మార్కెట్ ఉండే ప్లేసెస్ ఇది. ఇలాంటి ప్లేసెస్లో దీన్ని ఎలా డెవలప్ చేయగలిగే పరిస్థితులు ఉన్నాయి? అంటే మార్కెటింగ్ ఎలా చేయగలరు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ప్రెసెంట్ స్టోర్స్కి సప్లై చేస్తున్నాము ఈ లెటర్స్, దాని తర్వాత రెస్టారెంట్స్ అండ్ కెఫేస్కి సప్లై చేస్తున్నాము. మిగిలింది అయితే ఏముందో అది మేము సిటీస్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నాము. బట్ మేము నెక్స్ట్ మంత్ D2C బ్రాండ్ క్రియేట్ చేయబోతున్నాము డైరెక్ట్ కన్జ్యూమర్కి. మార్కెట్ అయితే ఉంది ఇక్కడ నెల్లూరులో, బట్ ఏంటంటే వాళ్ళకి మనం డైరెక్ట్గా సప్లై చేయాలి. వీటిల్లో ఇప్పుడు మీరు పెట్టినటువంటి ఈ 6 వెరైటీస్ ఏదైతే ఉన్నాయో మొక్కలు ఉన్నాయో వీటికి సంబంధించి హార్వెస్టింగ్ అంటే కొన్ని దగ్గర మొత్తం ఖాళీ ఉంది, అంటే బహుశా హార్వెస్టింగ్ అయిపోయినట్టు. ఇప్పుడు ఈ హార్వెస్టింగ్ సైకిల్ ఎలా ఉండబోతుంది, ఎలా ఉంటుంది? సో ఇది మాకు రీసెంట్ క్రాప్ సైకిల్ కాబట్టి కొంచెం మేము ప్లానింగ్లో ఉన్నాము. నెక్స్ట్ క్రాప్ సైకిల్ నుంచి మాకు వీక్లీ హార్వెస్ట్ ఉంటుంది అన్నమాట. వీక్లీ ఒక 2 హార్వెస్ట్ ఉంటుంది. అంటే ఇయర్ రౌండ్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తాం, ఇయర్ రౌండ్ ప్రొడక్షన్ వచ్చేలాగా. ఓకే. సో వీటిని మార్కెటింగ్ చేసడం అనేది బాగుంది. అయితే ఇక్కడ మీరు చెప్పి ఈ 560 స్క్వేర్ మీటర్లకు సంబంధించిన ప్రాంతంలో దాదాపు 25 లక్షలు, ఇప్పుడైతే 30 లక్షలు అంటున్నారు. ఈ పరిస్థితిలో ఈ వాటర్ కన్జంప్షన్ అయ్యే వాటర్ ఏమవుతుంది? అంటే వాటర్ ఇక్కడికి వస్తుంది, వచ్చిన తర్వాత ఈ వాటర్ ఏమవుతుంది? ఇది ఇన్లెట్ వాటర్ రావడానికి, ఇక్కడ నుంచి మనకి ఫ్లో అవుతుంది వాటర్ ఈ NFT ఛానల్లో. అక్కడ నుంచి మళ్ళీ అవుట్లెట్, అది మెయిన్ న్యూట్రియంట్ ట్యాంక్ వెళ్తుంది, రీసర్క్యులేషన్ అన్నమాట. దాంట్లో న్యూట్రియంట్స్ ఉంటాయి ఆ వాటర్లో, కలుపుతారా సెపరేట్ కలుపుతాం మాన్యువల్. ఓకే. ఇప్పుడు అవి మళ్ళీ రీసర్క్యులేట్ అవుతూ ఉంటాయి, రీసర్క్యులేషన్ అవుతాయి. మనం ఎప్పటికప్పుడు డైలీ మానిటర్ చేసుకుంటాము న్యూట్రియంట్ ఎవ్రీథింగ్, అప్పుడు తర్వాత మాన్యువల్గా మిక్స్ చేసుకుంటాము.
అంటే మిగతా వ్యవసాయంలో లాగా నీళ్లు వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయి భూమిలో కలిసిపోవడం అనేది కాకుండా అదే నీరు రీసైకిల్ అవుతూ ఉంటుందా? హైడ్రోపోనిక్స్ వల్ల అదే బెనిఫిట్, మనం 90% వాటర్ యూసేజ్ తగ్గించవచ్చు. అంటే దాదాపు ఇప్పుడు మీరు పెట్టినటువంటి ఈ ఫామ్లో ఏదైతే 560 స్క్వేర్ మీటర్ ఫామ్లో ఎంత నీళ్ళు అవసరం అవుతాయి పర్ డే మీకు సర్క్యులేట్ అయ్యే క్రమంలో పర్ డే 1000 లీటర్స్ కన్జంప్షన్ ఉంటుంది. ఈ ప్రెసెంట్ ఉన్న టెంపరేచర్కి 500 నుంచి 1000 మనకి 5000 లీటర్స్ కెపాసిటీ సరిపోతుంది. న్యూట్రియంట్ ట్యాంక్ 5000 లీటర్స్ కెపాసిటీ వన్ డేకి సరిపోతుంది కంప్లీట్లీ ఆర్ఓ వాటర్. ఇదంతా మోటార్ సిస్టమ్ మీదే కదా, అంటే ఎలక్ట్రిసిటీ కంపల్సరీ కదా వీటన్నిటి. సో వీటి మెయింటెనెన్స్ నిర్వహణ ఎలా ఉండబోతుంది, ఎంత అవుతుంది ఒక నెల గడిచేది? మనకి ఎలక్ట్రిసిటీ బిల్ వచ్చేసి 15,000 నుంచి 20,000 రావచ్చు. మన క్రాప్ సైకిల్ ఒక 1 మంత్కి మనకి 1.5 lakhs అలా వస్తుంది. మనకి మెయింటెనెన్స్కి ఒక 50,000 వెళ్ళిపోగా 1 lakh క్రాప్. అంటే ఎంతమంది అవసరం అవుతారు ఇక్కడ పనిచేసేదానికి వీటిల్లో ఉండేది? మనకి డైలీ వర్క్ ఏమి ఉండదు, మెయిన్లీ హార్వెస్ట్ అండ్ సీడింగ్ టైంలోనే, మిగతాదంతా క్రాప్ మానిటర్ చూసుకోవాలంతే. సో ఒక 2 members ఓన్లీ డ్యూరింగ్ వర్క్ అవర్స్ వాళ్ళు వచ్చి చూసుకొని వెళ్ళిపోతుంటారు. సో ఈ పరిస్థితుల్లో మీరు దీనికి మెయింటెనెన్స్ అంతా మీకు 1.5 లక్ష దాకా మెయింటెనెన్స్ అవుతుందా, ఆదాయం వస్తుందా? మనకి రెవెన్యూ వచ్చేసి 1.5 lakh జనరేట్ చేస్తాము, దాంట్లో 50,000 స్పెండ్ చేస్తాం ఎక్స్పెన్సెస్. అంటే దాదాపు 1 lakh వస్తుందని అంటున్నారు. 1 lakh. సో ఇంత పెద్ద ప్రాజెక్ట్ మీరు పెట్టేదానికి గవర్నమెంట్ నుంచి సపోర్ట్ ఏమన్నా ఉందా? సపోర్ట్ అయితే ఉంది, 50% సబ్సిడీ, బట్ ఓన్లీ ఆన్ పాలియోస్ ఉంటుంది. మనకి ఫార్మ్ సెటప్లో రాదు. ఫార్మ్ సెటప్కి రాదు. సో వీటిల్లో మీరు ఈ ఫార్మ్ సెటప్కి సంబంధించి ఈ గవర్నమెంట్ ఇది కాకుండా మీరు సొంతంగా పెట్టుకున్నప్పుడు ఒక యంగ్స్టర్స్ ఇప్పుడుండే యూత్ యూట్యూబ్లో కానీ వీటిల్లో ట్విట్టర్స్లో కానీ చూసి ఇలాంటి వాటిలోకి రావాలి అని అనుకుంటున్నారు. ఇది యాక్చువల్గా లాభదాయకమైనా పెట్టిన దానివల్ల మామూలు వ్యవసాయానికి దీనికి ఏదైనా చాలా ఫ్యూచర్ ఉంటుంది హైడ్రోపోనిక్స్కి. నేను అందుకే దీన్ని చాలా కేర్ఫుల్గా స్టడీ అండ్ రీసెర్చ్ చేసి స్టార్ట్ చేశాను. అంటే ఇది ఇంత కాస్ట్ మనం పెట్టాం కాబట్టి ఇంత కాస్ట్ మనం పెట్టినప్పుడు దీనికి సంబంధించినటువంటి ఇన్కమ్ మొత్తం ఇది ఒక 25 లక్షలు 30 లక్షలు పెట్టిన తర్వాత ఇది మళ్ళీ మనకి వెనక్కి రావాలి అని అంటే ఎంత అవుతుంది సాధారణంగా? మేము ఆర్వే వచ్చేసి 2.5 నుంచి 3.5 years ఇస్తాము, బేస్డ్ ఆన్ లొకేషన్ అండ్ మార్కెటింగ్ స్ట్రాటజీస్. సిటీస్లో అయితే మనకి 2.5 yearsలో బ్రేక్ ఈవెన్ చేయొచ్చు. ఇది Tier 2 కూడా కాదు కాబట్టి, నెల్లూరు టౌన్ కాబట్టి ఇట్ విల్ టేక్ అరౌండ్ 3.5 years. 3.5 years మనం ప్రాఫిట్ ఎక్స్పెక్ట్ చేయకుండా ఉంటే అసలు మాత్రం వస్తుంది అంటారు. కానీ అంత తట్టుకోగలిగే వాళ్ళు మాత్రమే ఇట్లాంటి వాటిని మెయింటైన్ చేయాలనేది వాస్తవం. మ్యాక్సిమం. సో ఇది టెర్రస్ గార్డెనింగ్ కూడా కొంతమంది చేస్తున్నట్టుగా మనకి ఇప్పుడు ఈ మధ్య కొన్ని దీంట్లో వస్తుంది. ఒక 100 square feet ఉంటే చాలు పెట్టేస్తున్నాం. ఇప్పుడు వాటి వల్ల ఉపయోగం ఉంటుంది, మార్కెటింగ్ పెద్ద ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంది కదా? చాలా మంది మీ ఇంటి దగ్గర మీరు ఓన్గా ఫుడ్ గ్రో చేసుకోవచ్చు, హెల్దీ అండ్ హైజీన్. వాటికి కూడా మేము సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాము. అర్బన్ ఫార్మింగ్ అని చెప్పేసి, టెర్రస్ గార్డెనింగ్, ఎవ్రీథింగ్. వీ ప్రొవైడ్ సమ్ కిట్స్ అండ్ వీ హెల్ప్ యూ హౌ టు గ్రో అండ్ ఎవ్రీథింగ్. విల్ ప్రొవైడ్ ట్రైనింగ్ ఆల్సో. వీటిని మీరు ప్యాక్ చేసి పంపించేటప్పుడు అంటే ఇవన్నీ కూడా గ్రెయినరీస్ పచ్చివి, అంటే పచ్చి మెటీరియల్. వీటిని ప్యాక్ చేసి పంపించేటప్పుడు మీరు ఎవరికైతే అవుట్లెట్కి ఇవ్వాలనుకుంటున్నారు వాళ్ళకి ఎలాగా, అంటే మళ్ళీ ప్లాస్టిక్ యూసేజ్ ఉంటుందా వీటిలో? లోకల్లో వచ్చేసి మనకి రూట్ జోన్ మనము క్లీన్గా చేసి సప్లై చేస్తాం. బట్ మనము హైదరాబాద్ అండ్ వేరే లొకేషన్స్ పంపాలంటే మనం రూట్ని కేర్ఫుల్గా కోకోపీట్లో న్యూట్రియంట్ వాటర్లో చిన్న కవర్లో కింద బ్యాండ్ వేసి పంపుతాం అన్నమాట. అంటే షెల్ఫ్ లైఫ్ ఎలాంటి ప్రాబ్లం అవ్వకుండా. అంటే ఇప్పుడు మీరు వీటిని మొక్కలుగా అమ్ముతారా, వెయిట్ లెక్కన అమ్మడం అనేది జరుగుతుందా? వెయిట్ లెక్కన. ఇప్పుడు ఒక ట్రే ఉంది, ఇప్పుడు మనకి ఇవి ఉన్నాయి, వీటిని ఏమంటారు? గ్రీన్ లెట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ గ్రీన్ లెట్స్ ఒక 3 ట్రేల్లో ఉన్నాయి. ఈ 3 ట్రేలు రఫ్గా ఎంత వస్తుంది దిగుబడి దీంట్లో? మనకి స్టాండ్కి వచ్చేసి 30 kgs వస్తుంది. ఒక ప్లాంట్ 150 నుంచి 250 grams ఉంటుంది. 250 grams ఉంటుంది ఒక ప్లాంట్. ఇప్పుడు ఒక ట్రేకి ఎంత వస్తుంది? 30 kgs వస్తుందా? 30 kgs వస్తుంది ఒక ట్రేకి, ఒక స్టాండ్కి. ఈ గ్రీన్ లెటర్స్ ప్లాంట్ కి సంబంధించి మీరు ఈ టెంపరేచర్ కంట్రోల్ మిషన్ ఒకటి పెట్టినారు. దీనివల్ల ఏంటి ఉపయోగం? దీని మనం ఎంత టెంపరేచర్ మెయింటైన్ అవ్వాలి ఇక్కడ?
ఈ మొత్తం మనం ఈ లీఫ్ వెజిటబుల్స్కి వచ్చేసి 35 degrees డౌన్లోనే ఉండాలి టెంపరేచర్ మన లొకేషన్కి. 25 to 35 degrees మనం మెయింటైన్ చేస్తాము లీఫ్ వెజిటబుల్స్కి. వేరే టైప్స్ ఆఫ్ క్రాప్స్కి 36, 37 ఉంటుంది. విత్ వాటర్కి సంబంధించి అంటే వాటర్ నుంచి న్యూట్రియన్స్ పంపించేదానికి అవసరమైన విధంగా వాటికి ఏమేమి లిక్విడ్స్ వాడతారు దాంట్లో న్యూట్రియన్స్ పంపించేదానికి? బేసికల్లీ మన సాయిల్లో ఉండే NPK అండ్ మైక్రో న్యూట్రియన్స్ యూస్ చేస్తాము. pH కంట్రోల్ చేసుకుంటాం. pH వచ్చేసి 6 కదా, 5.7 to 6. వీటిని ఇది ఎలాగా అంటే బయట ఎక్కడి నుంచి తీసుకొని వస్తారు ఈ న్యూట్రియన్స్ లిక్విడ్స్ అవి వాటర్లో కలిపేవి? దానికి మాకు సెపరేట్ అగ్రోనమీ టీమ్ ఉంది. దే విల్ హ్యాండిల్ ఎవ్రీథింగ్. ఓకే. న్యూట్రియంట్ ప్రపోర్షన్స్. కొత్తగా పెట్టే వాళ్ళందరికీ కూడా మీరు ఈ విధంగా సహాయ సహకారాలు ఇచ్చేదానికి సన్నద్ధంగా ఉన్నారు. ఇక్కడ ఈ మొత్తం సెటప్స్లో ఈ కూలర్స్ కానీ ఈ ఫాగ్ సపరేటర్స్ కానీ ఆ వెంటిలేటర్స్ కానీ ఇవేంటి ఈ సెటప్ అంతా అసలు ఏంటి, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇది ఫ్యాన్ అండ్ ప్యాడ్ సిస్టమ్ అంటారు దీన్ని. మనము దీంట్లో కూలింగ్ చాలా ఎక్కువ మెయింటైన్ చేస్తాము. అది వచ్చేసి సెల్యులస్ ప్యాడ్ అండ్ దట్ ఈస్ ఎగ్జాస్ట్ ఫ్యాన్. సెల్యులస్ ప్యాడ్ నుంచి మనకి కూల్ ఎయిర్ లోపల డ్రా చేసుకుంటుంది. తర్వాత ఎగ్జాస్ట్ ఫ్యాన్ నుంచి వామ్ ఎయిర్ ఉంటుంది కదా, అది బయటికి లాగేసుకుంటుంది. అండ్ ప్రాపర్ సర్క్యులేషన్ ఫ్యాన్స్, ఫాగర్స్ వచ్చేసి మనము టెంపరేచర్ కంట్రోలింగ్ అన్నమాట, హ్యూమిడిటీ ప్రాపర్గా మెయింటైన్ చేయడానికి. అంటే ఈ హ్యూమిడిటీ మెయింటైన్ చేయడం వల్ల జరిగేటువంటి ప్రత్యేకత ఏంటి, అంటే ఈ మొక్కలకి ఏ విధంగా ఉపయోగపడుతుంది? ప్లాంట్స్కి ఇంత హ్యూమిడిటీ అని కావాలి, 50 to 70. ఆ ప్రాపర్ హ్యూమిడిటీలో అవి బూస్ట్ అవుతాయి అన్నమాట. గ్రోత్ చాలా ప్రాపర్గా ఉంటుంది, ఎలాంటి డ్యామేజెస్ ఎలాంటి ఇష్యూస్ ఏం రాకుండా. అంటే ఇంత చల్లదనం ఉండేటప్పుడు పురుగులకు కూడా అది కొంచెం ఆవాసయోగ్యంగా ఉంటుంది కదా, అంటే పురుగులు డెవలప్ అయ్యేదానికి కూడా ఉంటుంది కదా. సో వాటిని కంట్రోలింగ్కి వీటికి ఏమన్నా సంబంధం? ఫస్ట్ పురుగులు డెవలప్ అవ్వాలంటే మనకి సాయిల్ ఎక్స్పోజ్ ఉండాలి. మనకి ప్రెసెంట్ మనం వీడ్ మ్యాట్ యూస్ చేస్తాం, దీంట్లో సాయిల్ ఎక్స్పోజ్ ఏమి ఉండదు. ఏం మ్యాట్ అంటారు? వీడ్ మ్యాట్. వీడ్ మ్యాట్. ఓకే, వీడ్ మ్యాట్, గడ్డి పెరగకుండా. ఓకే, మల్చింగ్ లాగా అనమాట ఒక రకంగా. సో వీటిని దీనివల్ల మనకంటే పురుగులు పెరగకుండా ఉండడం అనేది 100% సాధ్యం అవుతుందా? 99% సాధ్యం. అంటే అక్కడక్కడ మీరు కొన్ని ఈ కట్టినారు కదా, అవి దేనికోసం అవి కట్టడం అనేది? జస్ట్ ఛాన్స్ ఆఫ్ పెస్ట్ అటాక్ ఏమైనా ఉంటే రిస్క్ లేకుండా, దోమలు లాంటివి వచ్చినప్పుడు. ఓ రైట్. ఇప్పుడు ఇదంతా కూడా మనకి సెటప్ చేసుకున్న తర్వాత అంటే ఇప్పుడు ఏసీ లాంటి కూలర్స్ పెట్టడం అనేది కొంచెం కాస్ట్లీ ఎఫెక్ట్ కదా, ఇంత కాస్ట్లీ ఎఫెక్ట్ పెట్టుకున్న తర్వాత దానికి తగ్గ ఆదాయం వస్తుందా? 2.5 yearsలో మనం బ్రేక్ ఈవెన్ చేయొచ్చు దీన్ని. సో మీకు మార్కెటింగ్ అనేది ప్రాబ్లం లేకపోతే చేసుకోవచ్చు, ఇబ్బంది లేకుండా. మార్కెటింగ్ ఏం ప్రాబ్లం అవుతుంది, ఇట్ విల్ టేక్ సమ్ టైం అంతే. ఎవరైనా కొత్త వాళ్ళు బయట మేము కొత్తగా గ్రో చేసుకుంటాము అనుకుంటే వాళ్ళకి ఏమన్నా మీరు మార్కెటింగ్ సపోర్ట్ ఇవ్వగలరా? మార్కెటింగ్ సపోర్టే కాదు, మేము ఫార్మ్ కన్స్ట్రక్షన్ చేస్తాము అండ్ మీ మేనేజ్ అండ్ ఆపరేట్ ఫార్మ్స్ అండ్ వి ఆల్సో హెల్ప్ ఇన్ మార్కెటింగ్. సో మీరు చెప్పిన ఈ మేనేజ్ అండ్ ఆపరేటింగ్ ఫార్మ్స్ అండ్ మార్కెటింగ్ వీటన్నిటికి కలిపి ఒక కనీసం మొత్తం ఎంత ఉండాలి, ఎంత ఉంటే మనకు అవకాశం ఉంటుంది? అంటే ఒక రైతు, ఒక యంగ్స్టర్ ఎవరైనా ఈ ఫీల్డ్లోకి రావాలి అని అనుకుంటే ఎంత పెట్టుబడి పెట్టుకోవచ్చు? మేమైతే ఇనిషియల్గా ఈ లొకేషన్కి మేము న్యాచురల్ వెంటిలేషన్ చూస్ చేసుకోమని చెప్తాము. న్యాచురల్ వెంటిలేషన్ హైడ్రోపాలియోస్లో అయితే మనము వైన్ క్రాప్స్ గ్రో చేయొచ్చు. వైన్ క్రాప్స్ అంటే బెల్ పెప్పర్స్ అండ్ ఇంగ్లీష్ కుకుంబర్, చెర్రీ టమాటోస్. వాటి వల్ల మనకి చాలా చాలా ప్రాఫిటబుల్ అండ్ ఆల్సో ఈజీగా మూవ్ చేయొచ్చు మన ప్రొడక్ట్ మార్కెట్లోకి. ఇప్పుడు వాళ్ళకి కావాల్సిన అంటే ఒక హాఫ్ ఎకర్ చెప్తామో హాఫ్ ఎకర్కి 40 lakhs అవుతుంది. ఇప్పుడు మీరు పెట్టినటువంటి ఈ హైడ్రోపోనిక్స్ ఏదైతే వాటర్ ట్రేస్ సిస్టమ్ పెట్టినారు స్టాండ్స్లో, ఒక్కోదానికి 7 పెట్టేసి పెట్టడం జరిగింది. ఇవి కాకుండా ఇంకేమైనా వేరే విధానాలు ఉన్నాయా ఈ హైడ్రోపోనిక్స్? అంటే ఉత్త నీళ్ళని మాత్రం వినియోగించుకుంటూ వాడడానికి, నీళ్ళని అలాగే క్లే బాల్స్ని మాత్రం వినియోగించుకుంటూ వాటిని పెంచేదానికి ఇంకా వేరే మొక్కలు ఏమైనా పెరిగే అవకాశం ఉందా? వేరే విధానం ఏమైనా ఉందా? ఇంకా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఇదైతే మనకి ఫ్యాన్ అండ్ ప్యాడ్ సిస్టము. వేరే సిస్టమ్ ఉంటుంది వైజాగ్లో, మన ఇంగ్లీష్ కుకుంబర్ గ్రో చేస్తున్నాం వైన్ క్రాప్స్. అక్కడ న్యాచురల్ వెంటిలేషన్ ఉంటుంది. అది ఓన్లీ కోకోపీట్ బేస్డ్ ఫార్మింగ్. ఇది వచ్చేసి వాటర్ యూస్ చేసి గ్రో చేస్తాము. ఇంకా డిఫరెంట్ స్ట్రక్చర్స్ ఉంటాయి. సో ఈ మొత్తం మీద మీరు ఇప్పుడు ఫ్రెష్గా వచ్చే వాళ్ళకంటే యూత్ వచ్చే వాళ్ళకి మీరు ఏదైనా సజెషన్ చెప్పగలరా వీటికి సంబంధించి? యూత్కి నేను సజెషన్ చెప్పడం అంటే హైడ్రోపోనిక్స్ కంప్లీట్ డిపెండ్స్ ఆన్ మార్కెటింగ్. మనం ప్రాపర్ మార్కెటింగ్ చేసుకుంటే ఇట్ విల్ బి కంప్లీట్లీ బూమ్. బట్ మార్కెటింగ్ రిస్కీ. సో రీసెర్చ్ చేసి ముందే వెండర్స్ని వెతికి రావడం నేను సజెస్ట్ చేస్తాను యంగ్స్టర్స్కి. థ్యాంక్ యూ వెరీ మచ్ సాయి కిరణ్, మహేష్. అయితే ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ హైడ్రోపోనిక్స్ ఏదైతే ఉందో ఇలాంటి వాటిని మట్టి లేకుండా గ్రో చేయడం అనేది ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు. ఇది కొత్తగా చిన్నారుల్లో కూడా అవగాహన పెంచే దిశగా కూడా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
అయితే వీటిని మనం ఖచ్చితంగా ఇంత భూమి మనకు ఉండాలి అని కాకుండా ఇళ్ల పైన కూడా ఏర్పాటు చేసుకునేందుకు అవసరమైనటువంటి సహాయ సహకారాలు ఆరోహవనం పేరు కింద సాయి కిరణ్ మహేష్ వాళ్ళు అందించేదానికి సన్నద్ధంగా ఉన్నారు. వాళ్ళు ఈ సెటప్ ఏదైతే ఉందో దాన్ని నిర్మాణం చేయడానికి, అలాగే దాన్ని నిర్వహించేందుకు మార్కెటింగ్ సపోర్ట్ ఇచ్చేదానికి కూడా వాళ్ళు సన్నద్ధంగా ఉన్నారు. ఇవన్నీ చేసుకుంటూ యువత ఆర్థికంగా నిలదొక్కునే అవకాశం ఎప్పటికప్పుడు రావాలని కోరుకుంటూ N3 ప్రేక్షకులకు నమస్కారం.